ఈ రోజుల్లో మూవీ హిట్ అయిందా లేదా అన్నది ఆ మూవీ కలెక్ట్ చేసిన మనీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు రికార్డ్స్ అంటే ఏ మూవీ ఎంత కలెక్ట్ చేసిందా అన్నది. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. అప్పట్లో ఒక చిత్రం హిట్ అయిందంటే ఎన్ని రోజులు ఆడింది అనేది రికార్డుగా చెప్పుకునేవారు. అప్పట్లో 100 డేస్, 175 డేస్, 200 డేస్ ఇలా ఉండేవి. థియేటర్స్ ఎక్కువైపోవడం, రిలీజ్ అయిన మూవీ 30 రోజుల్లోనే టీవీలోకి రావడం వల్ల రికార్డ్స్ అన్నవి బడ్జెట్, గ్రాస్ షేర్ల మీద ఆధారపడవలసి వచ్చింది. ఈ వీడియోలో మనం వరల్డ్ వైడ్గా హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన టాప్ 3 టాలీవుడ్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న మూవీ బాహుబలి ద కంక్లూజన్. ఈ మూవీ బాహుబలి ద బిగినింగ్కు సీక్వెల్. ఇది రాజమౌళి గారి డైరెక్షన్లో ప్రభాస్ అన్న హీరోగా నటించిన ఈ మూవీ 2017 ఏప్రిల్లో రిలీజ్ అయింది. ఇది వరల్డ్ వైడ్గా 1810 కోట్లు కలెక్ట్ చేసింది. సెకండ్ ప్లేస్లో ఉన్న మూవీ RRR. ఈ మూవీ బాహుబలి 2 తర్వాత వచ్చిన రాజమౌళి గారి నెక్స్ట్ మూవీ. ఇది ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1387 కోట్లు కలెక్ట్ చేసింది. థర్డ్ ప్లేస్లో ఉన్న మూవీ సలార్ పార్ట్ 1 సీజ్-ఫైర్. డిసెంబర్ 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 715 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ టాప్ 3 మూవీస్లో 2 ప్రభాస్ అన్న మూవీస్, అలాగే 2 రాజమౌళి గారి మూవీసే ఉన్నాయి. అలాగే టాప్ 5 మూవీస్లో కూడా 4 ప్రభాస్ అన్న మూవీసే ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ టాప్ 3 హైయెస్ట్ గ్రాసర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉందో చూద్దాం. బాహుబలి ద 2 1810 కోట్లు, RRR 1387 crores, సలార్ పార్ట్ 1 సీజ్-ఫైర్ 715 crores. ఇప్పుడు టోటల్ 3912 crores. యావరేజ్ ఎంత ఉందని చూస్తే 1304 కోట్లు. టాలీవుడ్ యావరేజ్ స్కోర్ 1304 crores. తర్వాత మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీస్తో కంపేర్ చేసి ఎవరి స్కోర్ ఎంత ఉందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ను సబ్స్క్రైబ్. మీ ఇష్టం.